రాజమహేంద్రవరంలో సెట్టిబలిజ సోదరుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడు పీతా రామకృష్ణని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఒక వ్యక్తి పైన ఇది దాడి చేసే కార్యక్రమం కాదు. ఇవాళ తరచుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఈ రకంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్టులు చేసి ఏదైతే సెట్టిబలిజలు అత్యధికంగా ఉన్న సెట్టిబలిజలు ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడుని పీడీ యాక్ట్ పెట్టి ఏదో టెర్రరిస్ట్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోయే కార్యక్రమం చేశారు. చేసిన తర్వాత ఇవాళ పెద్దలందరూ కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, మన గంగాధర్ గారు, శివప్రసాద్ గారు, అందరూ పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడి ఇవాళ ఒకటే తీర్మానం చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే అన్యాయంగా అక్రమంగా సెట్టిబలిజ సోదరుడి పైన ఏదైతే పీడీ యాక్ట్ పెట్టారో దాన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోండి. భవిష్యత్తులో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా మీరు అరికట్టండి. ముందర మీ కొడుకు ఎవరైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం మాట్లాడాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాననే పదము నారా లోకేష్తో చెప్పించే కార్యక్రమము ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మండి, దాన్ని ఫాలో కండి. మీ కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫాలో అవుతా ఉన్నారు. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే రాళ్ళిసిరి పోలీసులను చంపే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులేమో అమాయక ప్రజల్ని లాకప్ డెత్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల వలన మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న సందర్భం కనబడతా ఉంది. ఇలాగ ఇన్ని రకాల కార్యక్రమాలు ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మళ్ళీ పైకి శ్రీరంగ నీతులు చెప్తూ వెళ్ళి వార్డుల్లో చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏమన్నా ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? ఇవాళ పీతా రామకృష్ణ అనేవాడు ఒక వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేశారు, కులం పైన దాడి చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. మీరు ఏదైనా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్కడికైనా తిరిగినా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 30 మంది పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీట్లు తీస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎల్లకాలము ఈ ప్రభుత్వాలు ఉండవు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఒక తీర్మానం కూడా చేసుకుని త్వరలోనే రాజమహేంద్రవరంలో అన్ని బీసీ కులాలతోనూ సమావేశమై సమర శంఖారావం కూడా త్వరలో పూరిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, మీరు చేస్తున్న అన్యాయాలకి మీకు బుద్ధి వచ్చే విధంగా సమర శంఖారావం, బీసీ సమర శంఖారావం కూడా పూరిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అడుగులు ముందుకు వేస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నా. రాజమండ్రి పట్టణంలో వెనుకబడిన కులానికి చెందినటువంటి పీతా రామకృష్ణ అనే అబ్బాయిని, ఒక నిరుపేదవాడిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ మాట కూడా ఇంకా చిన్నదే, చాలా ఏహ్యమైనటువంటి సంఘటన అది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం, వెనుకబడిన తరగతుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి కేవలం ఒక్కసారి రావడమే కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకే వెన్ను దన్నుగా నిలిచినటువంటి, మరి వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సెట్టిబలిజ కులానికి చెందినటువంటి ఈ పీతా రామకృష్ణని ఏమన్యాయం చేసేసాడు ఈ సమాజానికని మీరు అరెస్ట్ చేస్తారు? ఏం దారుణాలు చేసేస్తాడండి? ఏమైనా దేశ రక్షణకు ఏమైనా విఘాతం కలిగించాడా? లేకపోతే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర జీవనానికి ఏమైనా విఘాతం కలిగించాడా, అది ఏమన్నా బ్యాంకులు దోపిడీ చేశాడా, అది దొంగతనాలు చేశాడా, లేక ఎవరైనా భూ కబ్జాలు చేశాడా? ఇవన్నీ ఉన్న వాళ్ళని లిస్టు కావాలంటే మేము ఇస్తాం, వాళ్ళని అందరినీ చేయండి, అప్పుడు మా వాళ్ళని కూడా చేయండి, ఏమీ తప్పలేదు. అంటే కేవలం ఎంపీ భరత్ని, మాజీ ఎంపీ భరత్ని దుర్భాషలాడితే ఇదిగో మీ వార్డుకి వచ్చాం, మమ్మల్ని ఏం చేస్తారో చేయండి అని అడిగాడు. సరళమైన భాషలో, అదేమీ వక్రమైన భాష కూడా కాదు, అసభ్యమైన పదజాలం కూడా కాదు, సరళమైన భాషలో అడుగుతారు. అడిగితే ఎవరైనా అడుగుతారు, హ్యూమన్ నేచర్ అది, అడుగుతారు. దానికి పీడియాకి పెడతారా? పీడియాకి అర్థం అదేనా? పీడియాకి విశ్లేషణ చెప్పండి. ఎందుకు చేయవలసి వచ్చింది? కేవలం వ్యక్తిగత కక్షలతో, రాజమండ్రి నాయకులకు ఉన్నటువంటి కక్షతో, రాజమండ్రి శాసనసభ్యునికి ఉన్నటువంటి కక్షతో మరి ఈ విధంగా వ్యవహరించడం, ఇది ఏమాత్రం కూడా మీ మనుగడకు అసలు మంచిది కాదు. దయచేసి వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకున్నాం. యు ఆర్ ది అప్పీలింగ్ అథారిటీ. ఇక్కడ మరి పీడియాక్ మీద కేసు రిజిస్టర్ చేసిన వారికి అది తీసేసే అధికారం లేదు. మీరు అప్పీలింగ్ అథారిటీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అది చేయకపోతే ఏ కారణం, దాంట్లో కారణాలు వేరే రాయొచ్చు, కానీ ఏ వక్రమైన భాషలో మాట్లాడారని మీరు చేశారో ఆ రోజు అదే భాషలో, అంతకంటే తీవ్రమైన భాషలో మా వాళ్ళందరూ మాట్లాడతారు. అది వినటానికి కూడా అసభ్యకరమైన భాషలో ఉంటుంది. దయచేసి అటువంటి పనులు మాతో చేయించకుండా తక్షణం అతన్ని జైలు నుంచి విడుదల చేయండి. జైలు ఏమి కొత్త కాదు, మాకేమి భయం కాదు. జైల్లో వేస్తారనే భయం కూడా వాళ్ళకి ఏమీ లేదు. అందుచేత దాంట్లో ఉండడానికి భయపడే వాళ్ళని చేయవలసిన పరిస్థితి వస్తుంది మీకు. ఆ పీడియాక్ ఎవరెవరి మీద పెట్టాలో, ఎవరెవరు అర్హులో ఆ పేర్లన్నీ ఇస్తాం, వాళ్ళని చేయండి సార్. వాళ్ళని చేసిన తర్వాత మమ్మల్ని కూడా చేతులు తప్పేమీ లేదు. అంతే తప్ప ఎందుకు ఒక నిరుపేదను పట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకు పెడితే వాళ్ళు జీవించడం ఎంత కష్టమో మీకు మేము వేరే చెప్పవలసిన పని లేదు. తక్షణం పీతా రామకృష్ణని వెంటనే విడుదల చేయండి. పీడీ చట్టాన్ని మరి దుష్ప్రయోజనానికి వాడుకోవద్దు, రాజకీయ కక్షలకు వాడుకోవద్దు. అది దేశ రక్షణకు ఉపయోగించండి. సామాజిక జీవనానికి అడ్డుపడే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప ఇటువంటి అమాయకులు కాదు. దయచేసి ఒకటే ఉండరు, రెండు కేసులు ఉండొచ్చు. 2 కేసులు ఉన్నంత మాత్రాన పీడియాక్ట్ పెడతారా? ఏ చట్టం చెప్పింది మీకు పీడియాక్ట్ పెట్టమని? ఎందుకు చేస్తున్నారు అలాంటి పనులు? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పీలింగ్ అథారిటీ కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేకపోతే మేము కూడా అంతకంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తాం, దాంట్లో అనుమానమే లేదు. రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో సెట్టిబల్జ గౌడ ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏవైతే ఎన్నికల్లో హామీలు అమలు చేయట్లేదని కారణంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఏవైతే ఎన్నికల్లో అమలు చేయలేదో హామీలన్నీ కూడా ప్రశ్నించే హక్కు మాకుంది. అందులో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్క అంశాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ పీతా రామకృష్ణ అనే వ్యక్తి ఒక సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని విధానాన్ని ప్రశ్నించినందుకు అతనిపై పీడీ యాక్ట్ మోపడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తప్పే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కేసులు పెట్టి అటు ఇటు తిప్పుతా ఉన్నారు. ఈరోజు దానికి అదనంగా ఒక 2 కేసులు మాత్రమే ఉన్న వ్యక్తిని ఈరోజు పీడీ యాక్ట్ మోపి మరి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేద్దామని మీరు అనుకుంటూనే ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏవైతే వెనుకబడే సామాజిక వర్గాలు అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాబోయే రోజుల్లో ఈ తప్పుడు కేసుల్ని, తప్పుడు విధానాల్ని
మేము పెద్ద ఎత్తున ప్రశ్నించబోతా ఉన్నాం. రాజమండ్రి నడిబొడ్డునే ప్రశ్నించబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుల్ని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోండి. మేము ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్నాం. ఏం మాట్లాడాడో ఆ పీతా రామకృష్ణ అనే వ్యక్తి ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు పెట్టిన కేసు సహేతుకమా కాదా ఒకసారి మీరు మనస్సాక్షి మీరే ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిఫాక్టో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని, డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సక్రమంగా పాలించమని ఇచ్చారు తప్ప తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేయడం అనేది ఎక్కడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో మీరు చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి వెళ్తాం, వేలెత్తి చూపుతాం. ఈ రెడ్ బుక్ పాలనని అంతం చేసేంత వరకు కూడా వెనకబడి సామాజిక వర్గం మేమంతా కూడా నిద్రపోము అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదైతే పీడీ యాక్ట్ పెట్టారో తక్షణమే ఉపసంహరించుకోండి. మీరు లేకపోతే రాజమండ్రి నడి ఒడ్డునే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించబోతున్నాం. ఇప్పుడే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు, అంతకైనా సక్రమైన భాషనే ఖచ్చితంగా ఉపయోగిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లు కూడా సరిపో మీరు పీడీ యాక్ట్లు పెడితే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లు కూడా పీడీ యాక్ట్లు పెడితే జైళ్లు కూడా సరిపోవు. మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ఈ యొక్క రామకృష్ణ అనే వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.